చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదని సీఎం ప్రశ్నించారు. తాము ఏడాదిలో 70,000 మందికి నియామక పత్రాలు ఇచ్చి పేద యువత కళ్లల్లో ఆనందం నింపామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులకు గతమే తప్ప భవిష్యత్ లేదన్న ముఖ్యమంత్రి 2034 వరకు కాంగ్రెస్ కు అధికారం ఖాయమని పునరుద్ఘాటించారు. 10 ఏళ్లు నోటిఫికేషన్లు ఇచ్చారు తప్ప ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదని బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని సీఎం నిలదీశారు. 10 ఏళ్లలో తమ కుటుంబ సభ్యులకు కొలువులు ఇచ్చారు తప్ప నిరుద్యోగుల బాధలను గాలి కొదిలేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. మేకతోలు కప్పుకున్న తొడేలు ఈ రోజు బయటికి వచ్చింది. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండని నేను అడగదలుచుకున్న ఈ తొడేళ్ల గుంపును ఆనాడు నీ చెల్లిని నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బండకేసి కొడితే 6 నెలలు తిరగకుందే శాసన మండలికి ఉద్యోగాన్ని ఇచ్చి పంపించింది కదా. మీ బంధువులైన హరీష్ రావు గారికో కేటీఆర్ కో లేకపోతే దయాకర్ రావుకో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 100 మంది నీ బంధువులకు ఒక్కరోజు ఖాళీ ఉండకుండా ఉద్యోగాలు మంత్రి పదవులు ఇచ్చినావు కదా. నువ్వు పదవులు అనుభవించినావు కదా. 1 గంట కూడా ఆలస్యం చేయకుండా ఆ ఉద్యోగాల గురించి ఒక్క రోజైనా ఆలోచన చేసినవా? టీచర్ల నియామకాలు చేపట్టినవా? పోలీసు నియామకాలు చేపట్టినవా? డాక్టర్లు నర్సుల నియామకాలు చేపట్టినవా? లేకపోతే ఇంజనీర్ల నియామకాలు చేపట్టినవా? మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టినని నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. పోటీ పరీక్షలకు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, అమీర్పేట్ చౌరస్తాలో 10 ఏళ్లు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగితే పరీక్షలు నిర్వహించి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా మీకు వచ్చిందా? వాళ్ళ పట్ల ఎప్పుడైనా మానవీయ కోణంలో మీరు ఆలోచన చేశారుగా? ఆయన కుటుంబ సభ్యుల కోసం స్వార్థంతో అందించిన పరిపాలన ఈ తెలంగాణ సమాజాన్ని శవాలమయంగా మార్చింది, దుఃఖ సముద్రంలో నింపింది. నిరుద్యోగులు మాయగాళ్ల మాయలో పడొద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేసి నియామక పత్రాలు అందించామని ముఖ్యమంత్రి వివరించారు. దాదాపుగా 70,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా నియామక పత్రాలు చేపడితే ఆ పేదోళ్ళ కళ్ళల్లా ఒక ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే సంతోషం ఏముంటుందని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాలు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు చేపట్టలేదు కదా. తండ్రి గారు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటావు. నీ బావ హరీష్ రావు మోయినాబాద్లో 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాడు. తెలంగాణ రాష్ట్రం మాత్రం 8,11,000 కోట్ల రూపాయల అప్పులో మునిగిపోతుంది. నన్ను తిట్టినంత మాత్రానో, నీ కడుపులో ఉన్న విషాన్ని వెదజల్లినంత మాత్రానో తెలంగాణ ప్రజలు నిన్ను క్షమిస్తారనుకుంటే ఈనాటికి ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో 4 ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను, నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. తాము ప్రభుత్వం ఎందుకు దిగిపోవాలో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. మీరెన్ని గారడీలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. 2034 వరకు తామే అధికారంలో ఉంటామని విశ్వాసంగా చెప్పిన ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కు గతమే తప్ప భవిష్యత్తు లేదని పునరుద్ఘాటించారు. నుంచి ఈనాటి వరకు 100 మందికి అవకాశాలు కల్పించింది ఈ ప్రభుత్వం. అందుకోసం మేము దిగిపోవాలనా? ఎందుకోసం దిగిపోవాలి? పోవాలి అని అంటున్నాడు. ఎందుకోసం పోవాలి? నీ దొంగతనాల కోసం మేము దిగిపోవాలనా? నీ కుటుంబ దురాశ కోసం మేము దిగిపోవాలనా? ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు మేము దిగిపోవాలనా? 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు మేము దిగిపోవాలనా? దేనికోసం దిగిపోవాలా? తెలంగాణ సమాజం నిటారుగా నిలబడ్డది. ఈ సమాజం నిలబడి ఎదుర్కొంటుంది. తెలంగాణ సమాజం నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. మీకు చెప్పుకోవడానికి గతం ఉందేమో కానీ చర్చించుకోవడానికి భవిష్యత్తు లేదు. మీకు భవిష్యత్తు లేకుండా మీ భవిష్యత్తును భావి తరాలకు మీరు చేసిన దుర్మార్గాలను ఒక పాఠంగా చరిత్రకు అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. అందశ్రీ గద్దర్ను అవమానించిన వారు పుట్టగతులు లేకుండా పోయారని సీఎం విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన అందశ్రీని సమున్నతంగా గౌరవించుకున్నామని తెలిపారు.
నాకు అందశ్రీ ఒక ఆత్మ బంధువు. జయహే తెలంగాణనే కాదు, మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడనే పాటనే కాదు, అవి పాటలు కాదు, అవి తూటాలై ప్రజా వ్యతిరేక పాలకుల గడీలను కుప్పగూల్చే మర పిరంగులై తెలంగాణ రాష్ట్రంలో పేలిని. ఆ స్ఫూర్తే ఉండే ధైర్యాన్ని నింపుకోవడానికి అందశ్రీ గారి గానాన్ని, వారి గలాన్ని వినేవాడిని. తెలంగాణ ప్రజల గుండెల్లో వారు రగల్చిన ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను చైతన్యం చేసి కోట్లాది మందిని తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన స్ఫూర్తి ప్రదాత అందశ్రీ అని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. పెన్నుల మీద మన్ను గప్పుతే అవి గన్నులై మొలకెత్తుతాయని నిర్బంధించాలనుకున్న దొరలు ఆ నిర్బంధం నుంచి తెంచుకున్న సంకళ్ళు ఈనాడు తెలంగాణ రాష్ట్ర గీతంగా అందశ్రీ గద్దరన్న లాంటి యుద్ధ నౌకలతో పెట్టుకున్నాడు కాల గర్భంలో కలిసిపోతాడని ఆనాడే చెప్పినాం. మేము 7 మంది అన్నదమ్ముళ్ళం, నేను 4వ వాడిని. నేను ఎదుగుతున్న క్రమంలో మా అన్నను కోల్పోయినాం. ఆ తర్వాత నాకు కనిపించిన పెద్దన్న అందశ్రీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంతకుముందు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఓఆర్ఆర్ సమీపంలో 30 గుంటల ప్రభుత్వ స్థలంలో అందశ్రీ స్మృతి వనానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.